దేవుడు లేడు అని అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అష్టోత్తరాలు, సహస్రాలు, ఖడ్గమాలు ఇవన్నీ పుట్టాయి. అప్పుడు మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు. అసలు దేవుడే లేడనుకుంటే వీటన్నింటికీ అర్థం లేదుగా. నాకు పెద్ద క్వశ్చన్ అసలు అర్థం కాని విషయం అదే. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఎన్నో సహస్రాలు, అష్టోత్తరాలు, అవతారాలు, వాటికి ప్రూఫ్లు ఇన్ని కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు అసలు దేవుడే లేడని ఎలా నమ్ముతారు మీరు? మీరు అన్నీ కరెక్టే అండి, కానీ ప్రూఫ్లు మటుకు లేవండి. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు పికప్ ఎ క్వారల్ విత్ యూ. దే హ్యావ్ వాల్యూ అండి. ద వాల్యూ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రిలీజన్ అండ్ ఇన్ లిటరేచర్. వాటికి లిటరరీ వాల్యూ ఉంది, ట్రూత్ వాల్యూ లేదు. ఓకే. ఇప్పుడు మనిషి యొక్క ప్రయాణంలో ద పర్స్యూట్ ఆఫ్ ద డివైన్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ జర్నీ. కేవలం ఇక్కడే కాదు కదా, ఈజిప్ట్లో జరిగింది, గ్రీసు సివిలైజేషన్లో జరిగింది, యూరోప్లో జరిగింది, విత్ ఇన్ క్రిస్టియానిటీ జరిగింది, అవుట్ సైడ్ క్రిస్టియానిటీ జరిగింది. రెడ్ ఇండియన్స్ ఎవరినైతే మనం అంటామో రెడ్ ఇండియన్స్ అని వాళ్ళ దగ్గర జరిగింది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోఫిస్టికేషన్. ఓకే. భక్తి లిటరేచర్ అవ్వచ్చు, ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ అవ్వచ్చు, కానీ దానికి ట్రూత్ వాల్యూ ఉన్నది అని నేను నమ్మను. దీస్ ఆర్ ఆల్ అటెంప్ట్స్ టు పర్స్యూ. టుడే ద టూల్ ఆఫ్ పర్స్యూట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సైన్స్, నాట్ ఇన్ పోయట్రీ. ఒక గొప్ప హిస్టోరియన్ అంటారనమాట, it all starts in poetry and then goes on to become philosophy and finally it becomes science అని. సో మీరు పాతకాలపు లిటరేచర్ తీసుకుంటే అది పోయట్రీ లెవెల్లో ఉంది. వాటిల్లో కొన్ని ఉపనిషత్తులు లాంటి వాటిల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఫిలాసఫీ. బట్ ఫిలాసఫీ కెనాట్ లే క్లెయిమ్ టు ట్రూత్. వెన్ దిస్ ఫిలాసఫీ బికమ్స్ సైన్స్, దెన్ యూ కెన్ కమ్ టు ద ట్రూత్. ఫిలాసఫీ అంటే డార్క్గా ఉన్న ఒక హ్యూమన్ సిచ్యువేషన్లో అది ఎలా ఉంటుంది అన్న ఆలోచన. అది మొరాలిటీ కావచ్చు, నేచర్ ఆఫ్ రియాలిటీ కావచ్చు. అండ్ వెన్ నాలెడ్జ్ కమ్స్, ఫిలాసఫీ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీమోర్. ఫిలాసఫీ ఈజ్ రీప్లేస్డ్ బై నాలెడ్జ్. మీకున్న మెంటల్ సాచురేషన్ పాయింట్కి సినిమాని చూస్తారా మీరు అసలు? ఒకప్పుడు నేను సినిమా రివ్యూస్ రాసేవాడినండి. అవునా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో? ఇప్పుడు చాలా తక్కువ అండి. రీసెంట్గా లాస్ట్ మీ మూవీ ఏది? రీసెంట్ చూసిన మూవీ? మా బాబును నా వైఫ్ ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరు కలిసి జాంబీ సినిమాలే చూస్తూ ఉంటారు. అట్లా నేను మా ఇంట్లో సినిమాలు ప్లే అవటం చూశాను, కానీ ఐ నెవర్ సాట్ డౌన్ టు వాచ్. ఓకే. నిజానికి దీనికి ఎవరు మీనింగ్ చూడకూడదు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. నేను చూసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ తెలుగులో ఓకే సినిమా హాల్కి వెళ్ళి చూసినవి 2 పవన్ కళ్యాణ్ సినిమాలు. మీరు అని ఫ్యాన్ అని చెప్పుకోవచ్చా? లేదండి, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ యాక్టర్. ఓకే. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పొలిటికల్ అంబిషన్స్. కానీ చూసినవి అవి. ఓకే. ఒకసారి ఊరెళ్తే అత్తారింటికి దారేది సినిమాకి అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను. ఓకే. అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా నంబర్ 1 అది చూశాను. ఇవే నేను చాలా తక్కువ సినిమాలు చూడటం. నిజానికి సినిమా చూడటం నేను మానేసిన కారణం లైన్లో నుంచుని టికెట్ కొనుక్కోవాలి అన్న కారణంగా నేను వెళ్ళలేదు. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అక్కడ లైన్లో నుంచుంటే ఒక గుర్ఖా వచ్చి కర్ర పట్టుకుని నువ్వు ఇట్లా నుంచో అట్లా నుంచో అని డైరెక్ట్ చేస్తూ ఉంటే ఐ డిడ్ నాట్ రిలిష్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడంటే మీరు నెట్లోనే బుక్ చేసుకోవచ్చు, కానీ ఇంట్లో నెట్లో బుక్ చేసుకోవక్కర్లా, నెట్లో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు సినిమా. దట్స్ ట్రూ. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి చూడొచ్చు. కానీ నేను చూడలేదంటాం నిజమే, కానీ అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ సినిమాలు చూస్తూ ఉంటాను. ఐఎమ్ టికిల్డ్ బై బ్రహ్మానందం గారి కామెడీ. అవునా? ఐఎమ్ టికిల్డ్ బై ఇట్. అప్పుడప్పుడు కొన్ని డిస్టేస్ఫుల్గా ఉంటాయి, కానీ ఓవరాల్ దే మేక్ మీ లాఫ్. బ్రహ్మానందం గారి హ్యూమర్ ఐ ఎంజాయ్ అండి, ఆర్ హిజ్ యాక్టింగ్. అంటే స్లాప్ స్టిక్ కానీ బాడీ షేమింగ్ చేయనివి కూడా ఇంటెలిజెంట్ అండ్ ఫన్నీ డైలాగ్స్తో ఉన్నాయి కొన్ని ఉంటాయండి. దట్ అపీల్స్ టు మీ.
బట్ ఓవరాల్ ఐఎమ్ అంటే నాకు సినిమా అది ఇంట్రెస్టే ఉంది. నేను ఐ హ్యావ్ బీన్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూరోపియన్ సినిమా, జర్మన్ అండ్ ఫ్రెంచ్. సో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్కి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ రివ్యూస్. నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్ని. చాలా దూరం వెళ్ళి సారథి స్టూడియోస్లో ప్రతి వారము కొరియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్. మీరు లేనిది ఎక్కడని అడగండి. అంటే సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్, హౌ టు టెల్ ఎ స్టోరీ అండి. వాట్ ఈజ్ సినిమా? ఇట్స్ హౌ టు టెల్ ఎ స్టోరీ. అది చక్కగా ఎవరు చెప్తారు అన్నది వెతుక్కుంటూ ఉంటాం. బికాజ్ స్టోరీ ఈజ్ ఎంటర్టైనింగ్, సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఎన్నోబ్లింగ్. మనం కథ విని ఆ హాల్ బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా బయటకు వస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ని వెతుక్కుంటూ సినిమాని కూడా నేను దాని పట్ల అట్రాక్ట్ అయ్యి చూడటం అనేది చేసేవాడిని. తర్వాత ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ వాజ్ మై స్టూడెంట్, ఫ్రెంచ్ స్టూడెంట్. అదేంటి నువ్వు రాయచ్చుగా మాకు రివ్యూస్ అని అన్నాడు. సరేలే రాస్తానని ఐ డిడ్. నీకు జర్మన్ వచ్చు కదా, జర్మన్ సినిమాలు ఎందుకు రివ్యూ చేయవు అని అన్నాడు. సో ఫాస్బిండర్ ఫిల్మ్స్, విమ్ వెండర్ ఫిల్మ్స్, అన్ని రకాలు. వెన్ వీ యూస్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ దీస్ ఫిల్మ్ రిట్రోస్పెక్టివ్స్, ఆ సినిమాటోగ్రఫీ ఏంటి, ఆ ఫిల్మోగ్రఫీ ఏంటి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఐ వుడ్ డూ సమ్ అన్ప్రొఫెషనల్ బట్ ఇంట్రెస్టెడ్ రివ్యూస్ ఆఫ్ దీస్ థింగ్స్. మనకేం పెద్ద వచ్చేం కాదు, కాకపోతే భాష వచ్చు కాబట్టి బెటర్ యాక్సెస్ టు దిస్ ఫిల్మోగ్రఫీ అలా అనమాట. ఈ ఎక్స్పోజ్ అయినాక ఎస్పెషల్లీ ఇరానియన్ అండ్ కొరియన్ ఫిల్మ్స్ అవి చూసినాక ఇండియన్ ఫిల్మ్స్, స్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో నేను చూడటం మానేశాను. అంటే వెళ్ళి దెబ్బలు తింటాం దేనికి? దే ఆర్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్లీ డన్. ఆర్ట్లో ఉండాల్సిన సోఫిస్టికేషన్ సినిమాలో కనపట్లేదు. ఎందుకనంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఆడియన్సెస్. ఎక్కువ మంది టికెట్లు కొనడానికి ఎవరు వస్తారు అని అనుకుని వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అని వీళ్ళు ఇమాజిన్ చేసుకుని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. సో దాంట్లో నేను లేనట్టే సినిమాల్లో. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే సార్, అంటే ప్రస్తుతానికి దళాయిలమ్మ పరిస్థితి ఏంటంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయండి. ఓకే, మళ్ళీ ఎప్పుడు పుడదామా అని ఆలోచిస్తాను. దళాయిలమ్మ గారిది ఐ డోంట్ విష్ టు బి అన్కైండ్, ఏదో జోక్గా చెప్పాను. దళాయిలమ్మ గారిని ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ శాంభవి తమాషా జరుగుతున్నప్పుడు వెన్ ఐ ఇన్వెస్టిగేటెడ్ 2-3 విషయాలు నా దృష్టికి వచ్చినాయి. దళాయిలామా వారి లిటరేచర్లోనే ఉంది ఇది, వాళ్ళ రెగ్యులర్ పబ్లికేషన్స్లో. ఒకటేమన్నాడంటే, నేను ఈసారి చైనాలో పుట్టను, ఈసారి నేను మేబీ ఇండియాలో పుడతాను. ఏంటండి ఇదన్నా టికెట్ కొనుక్కుని వెళ్ళటమా? నేను చచ్చిపోయినాక ఈసారి చైనాలో పుట్టను, నేను ఇండియాలో పుడతాను. అరుణాచల్ ప్రదేశ్లో డిస్ప్యూటెడ్ టెరిటరీ ఉంది, ఆత్మకి తెలుస్తుందా ఏది డిస్ప్యూటెడో ఏది కాదో? అదన్నాడు. ఏంటి తమాషాగా ఉంది అని. తర్వాత ఏమన్నాడు, మేబీ సౌత్ ఇండియా, అదేదో వెకేషన్ స్పాట్ లాగా సౌత్ ఇండియాలో పుడతానేమో అన్నాడు. తర్వాత మగపిల్లాడిగా పుట్టాల్సిన అవసరం లేదు, ఆడపిల్లగా కూడా పుట్టచ్చు నేను అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నేను బతికుండగానే మళ్ళీ పుడతానన్నాడు. తెలివైన వాళ్ళు మీరు ఆలోచించండి, బతికుండగా ఎవరైనా మళ్ళీ పుడతారు? మళ్ళీ పుట్టాను, చచ్చిపోవాలి కదండి. శాంభవి కోసం వేసిన స్కెచ్ అది. చైనాలో కాదు, ఇండియాలో, ఇండియాలో సౌత్ ఇండియాలో, అలాగే సౌత్ ఇండియాలో కూడా ఆడపిల్లలాగా నేను బతికుండగానే. అంటే బుద్ధిజం ప్రకారము, వజ్రాయన బుద్ధిజం ప్రకారము, గెలుప్ప నమ్మకాల ప్రకారం కూడా ఇది నాన్ సెన్స్. కామన్ సెన్స్ అవన్నీ పక్కన పెట్టండి. సో ఐ హ్యాడ్ టు ఎక్స్పోజ్ హిమ్. ఇది లాజికలీ నేను తెలుసుకుంది. ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దళాయిలామా, తెలుసుకున్నాను ఈ విషయాలు. అప్పుడు నాకు గార్డియన్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక కుర్రాడు 18 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ ఏజ్లో ఒక కుర్రాడు ఆర్టికల్ రాశాడు. మమ్మ వై షుడ్ ఐ బి ఏ లామా అని. అంటే దళాయిలామా, ఇది లామాస్ అన్నది ఒక స్పిరిచువల్ రిలీజియస్ సెక్ట్ కదా. దే ఆర్ ద లీడర్స్. సెక్ట్ అంటే దే ఆర్ లీడర్స్.
నేను లామాగా ఎందుకు ఉండాలి అని స్పెయిన్లో ఉన్న ఒక యువకుడు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. స్టోరీ ఏంటంటే 14 రోజుల వయస్సులో దలై లామా దగ్గరికి బుద్ధిస్టులుగా మారిన వైట్ స్పానిష్ పీపుల్ ఆయన దగ్గరికి ఈ బిడ్డను తీసుకెళ్తే ఐ కెన్ రికగ్నైజ్ చచ్చిపోయిన ఆ ఫలానా లామా ఈ అబ్బాయే అని ఈ 14 నెలల పసికందుని 14 రోజుల పసికందుని దిస్ ఇస్ అ స్పిరిచువల్ లామా అంటే ఇచ్చేశారు ఆయనకి. మై గాడ్. ఆయనకి ఇచ్చేస్తే ఆయన తీసుకుపోయి ఎక్కడో పెట్టి ఆ పిల్లాడికి బుద్ధిజంలో ఇండాక్ట్రినేషన్ అనండి బ్రెయిన్ వాషింగ్ అని చేస్తే ఆ పిల్లాడి 14-15 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి కొంచెం జ్ఞానం ఆ బ్రెయిన్ వాషింగ్కి అతను పూర్తిగా లొంగిపోయిన కారణంగా ఆ స్పృహతో ఇదేంటి అసలు నేను ఇది చేయటం ఏంటి, నేను మనిషిని కాదా, అందరిలాంటి వాడిని కాదా, నన్ను తీసుకొచ్చి దీంట్లో బంధించేశారేంటి. ఈయనలాగా చాలామంది పిల్లలు ఉన్నారు ఒరిస్సాలో. సో ఒక ఫార్మ్ పెట్టారనమాట, కోళ్ళ ఫార్మ్ లాంటిది, ఫార్మ్ ఆఫ్ లామాస్. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి అక్కడ పెట్టి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఆత్మలు ఉంటాయని, టెలిపతి ఉంటుందని ఇట్లా కోచ్ చేస్తున్నారు పిల్లల్ని. బ్రెయిన్ వాషింగ్ అంటారు దీన్ని. ఈ పిల్లాడు దాని నుంచి బయటకు వచ్చి నాకు ఆడపిల్లలు అంటే ఇష్టము, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టము, డిస్కో డాన్స్ అంటే ఇష్టము, వై షుడ్ ఐ బి ఎ లామా మమ్మ అని తన తల్లికి లెటర్ రాశాడు. ఇట్ ఈస్ ఎ విక్టిమ్ who has realized his rights and his desires. He realized his personality. సో శాంభవి మొదటి కేసు కాదని నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఈ పిల్లాడు కూడా ఒక్కడే కాదు, అతను ఓజెల్ తోరెస్, లామా ఓజెల్ తోరెస్. లామా ఓజెల్ తోరెస్ ఒక్కడే కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇంతని చుట్టూ అన్నది కూడా అర్థమైంది. సో నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చిన పిటిషన్లో ఈ విషయాలన్నీ రాసి దలై లామా ఇంకెవరి గురించి ఇంకా ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాడు, ఆ పిల్లల ఫార్మ్ ఎక్కడుంది ఈ లామా ఫార్మ్ అన్నది కనుక్కోమని అడిగాను. ఓకే. దాని మీద చర్యలు తీసుకోలేదు సుభాషణ్ రెడ్డి గారు. కానీ నాకు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి దలై లామా కనుక నంద్యాల వస్తే మీరు చెప్పినవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్సే కాబట్టి మీరు కేసు పెట్టండి, నేను కేసు రిజిస్టర్ చేస్తాను అని వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నా నంబర్ తీసుకుని ఆయన, మై నంబర్ ఈజ్ నాట్ పబ్లిక్లీ అవైలబుల్, బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇట్ యూ విల్. ఆయన ఫోన్ చేసి నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయనే కాదండి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఈ 1.5-2 ఏళ్లలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తున్నానో, మై క్వశ్చన్ వాజ్ వెరీ సింపుల్. శాంభవి బడిలోనా గుడిలోనా? ఇంకొకళ్ళ బిడ్డ గురించి మీరు అనుకుంటున్నారు, మీ బిడ్డల గురించి ఆలోచించండి. మీరు బడికి పంపిస్తారా, లేకపోతే పునర్జన్మ అని నమ్ముతున్నది నా బిడ్డ అని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా గుడిలో కూర్చోబెడతారా అని. అది ఒక్కడనే చేశానా అంటే ఒక రకంగా ఒక్కడనేనండి. అప్పట్లో నంద్యాలకు వెళ్ళటం, నంద్యాలకు నేను వెళ్తున్నాను అని నా క్లోజ్ కొలీగ్స్ 2 ఆర్గనైజేషన్స్కి నేను ఫోన్ చేసి చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, నేను చాలాసార్లు నా మిత్రులతో ఇది మనం టేకప్ చేయాలండి, ఒక చిన్న పాపని ఇట్లా చేయటం మనం వి కాంట్ యాక్సెప్ట్ అంటే అవునవును అన్నారు. కానీ అందరూ ఎవరి ఉద్యోగంలో వాళ్ళు, నేను నాకులాగానే వ్యాపారంలో లైవ్లీహుడ్ వాళ్ళు చూసుకుంటారు కదా. అవును, నేను కూడా డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, నా వ్యాపారం నేను చూసుకోవాలి కదా. బట్ ఐ థాట్ దిట్ వాజ్ ఫండమెంటలీ ఇంపార్టెంట్, ఇట్స్ వైటల్. అన్ని కేసులు ఇంత వైటల్ కాదు. ఇక్కడ ఒక నోబెల్ లారెట్ ఉన్నాడు, ఇక్కడ చైనా ఇండియా రిలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ టిబెట్ మ్యాటర్ వచ్చింది, ఇక్కడ పునర్జన్మ ఉంది, ఆత్మలు ఉన్నాయి, డిసెప్షన్ ఉంది, ల్యాండ్ మాఫియా ఉంది, చాలా పెద్దవాళ్ళు కలిసి పాపని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అన్ని టీవీలు దీంట్లో కుమ్మక్కై ఉన్నాయి. సో దిస్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఐ సెడ్ దీన్ని మనం ఛేదించాలి. దట్ వాజ్ ది ఇంటెన్షన్. సో నా మిత్రులిద్దరికీ నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు ఎవరు రావట్లేదు, రేపు నేను ఒక్కడిని వెళ్తున్నాను, మా డ్రైవర్ని తీసుకుని ఐఎమ్ గోయింగ్. 1 గంట లోపల మిత్రులిద్దరూ ఫోన్ చేశారు, నువ్వు ఒక్కడివే వెళ్తే డేంజర్ అని మేము అనుకుంటున్నాం,
నీ తరపున నీతో ఉండటానికి. అసలు ఎవరండి ఈ రోజుల్లో వేరే మనిషి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో చెప్పండి? వాళ్ళు నా గురించి ఆలోచించారు, నేను ఆ పాప గురించి ఆలోచించాను. మదివాడ రామబ్రహ్మం గారు, అట్లాగే కేవీఆర్ గారు. కేవీఆర్ గారు చాలా గట్టిగా ఉంటాడు, ఆయన 10 మందిని ఒక్క దెబ్బతో లేపేయగలడు. ఆయన వచ్చారు. రామబ్రహ్మం గారు కూడా మారల్ సపోర్ట్కి నాతో వచ్చారు. కర్నూల్లో మధుసూదన్ అడ్వకేట్ గారు, వాళ్ళు మాతో చేయగలిపారు. నంద్యాలకు వెళ్ళాము. పాపని గవర్నమెంట్ అపాయింటెడ్ కమిషన్ ద్వారా పాపకి నిజంగా శక్తులు ఉన్నాయా అని తెలుసుకోవాలి. చక్కగా ఆడుకుంటున్న పాపని తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కూర్చోబెట్టారు. నీ పేరేంటమ్మా అన్న దానికి ఆన్సర్ తప్పిస్తే మిగతా ఏమీ ఆమె చెప్పలేదు. కొంచెం జంకు, అందరూ జనం చుట్టూ. The child was shown to have ordinary everyday capacities of every other 6-year-old child. ఈ పాపకి ఎటువంటి అతీత శక్తులు లేవు అని అప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిషన్ చెప్పింది. అదంతా అయిందనమాట. తర్వాత జస్టిస్ సుభాషన్ రెడ్డి గారు, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్డర్. ఐఎమ్ ప్రౌడ్ that the order takes my arguments and my language in my arguments. ఒక పాపకి, ఒక బిడ్డకి అతీత శక్తులు ఉన్నాయని మీరు చెప్పటం ఆ బిడ్డ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన ఇచ్చారు. అట్రిబ్యూషన్, దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్, దిస్ ఇస్ మై లాంగ్వేజ్, నా పిటిషన్లో ఉన్నది అది. అట్రిబ్యూషన్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెంట్ పవర్స్ టు ఎ చైల్డ్ విల్ కీప్ ద చైల్డ్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఆ చైల్డ్ బ్రెయిన్ వాషింగ్ అయిపోయింది, వాస్తవంతో సంబంధం లేదు. ఆ పాపని మీరు కాపాడాలి, సైకలాజికల్గా రీహాబిలిటేట్ చేయాలి. ఆ పాపకి సైకియాట్రిక్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ హెల్ప్ కావాలి. నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎవరికో ఫోన్ రింగ్ అవుతుంది అని అనుకోకూడదు మెదడులో. దట్ ఈస్ వాట్ టెలిపతి ఈజ్, రైట్? బ్యాక్ టు రియాలిటీ తీసుకురావాలి. ఇది నేను అడిగినవి అన్నీ చెప్పలేదు, కానీ నేను చెప్పిన వాటిల్లో పవర్ఫుల్ పాయింట్స్ని సుభాషన్ రెడ్డి గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్స్ జ్యూరిస్ప్రుడెన్స్ he affirmed that the child's rights are more important than religious beliefs when they have no connection with the reality. గవర్నమెంట్ కమిషన్ వేసింది కదా, గవర్నమెంట్ కమిషన్ తేల్చింది కదా. నేను హైకోర్టుకి కూడా వెళ్దాము అని అన్నాను. హైకోర్టుకి వెళ్తానంటే భయం వేసి శాంభవి పక్కన ఉన్న ఆవిడే నేనే ఆమె తల్లిని అని చెప్పి దొంగలు దొరికేశారు. ఇట్లా దొంగలను పట్టుకున్నాం. తర్వాత మేము బ్రాహ్మణుల పిల్ల కాబట్టి అందరితో కలిసి తిరగటానికి వీల్లేదు మా పాప అని అన్నారు. దాన్ని కూడా ఆన్సర్ చేయాలి. అంటే నేను ఎవరిని ముట్టుకోను అంటే అర్థం నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని అర్థం. అంటే అది అస్పృశ్యత. కులం ఇలా కూడా వచ్చింది, దానికి ఆన్సర్ ఇవ్వాలి. సౌమ్యాచారి అనే అతను బయోలాజికల్ ఫాదర్ అండ్ హస్బెండ్ ఆఫ్ ద సెకండ్ వైఫ్ దిస్ లేడీ. అప్పుడు ప్రోబ్ చేశాము. చేస్తే తల్లి కమకులంలో పుట్టింది, తండ్రి బ్రాహ్మణుడు. నేను అరెస్ట్ చేయిస్తాను అన్నాను. అస్పృశ్యత కారణంగా నీ పైన ఇవ్వాలనే వారెంట్ తెప్పిస్తాను అన్నాను. వాడు ఉడాయించి వెళ్ళిపోయాడు. రాత్రి టీవీ స్టూడియో నుంచే వెళ్ళిపోయాడు వాడు. బనారస్ పారిపోయాడు వాడు. అక్కడితో ఇష్యూలా సమసిపోయింది. ఎస్, దట్ ఈస్ హౌ శాంభవి వాజ్ సేవ్డ్. మధ్యలో ఓ సంవత్సరం అయినాకో ఎప్పుడో తమాషా ట్రై చేశారు. ఓ పిల్లకాకి వచ్చి టీవీ స్టూడియోలో కూర్చున్నాడు ఈ డిస్కషన్లో. ఎక్కువ మాట్లాడితే నిన్ను బొక్కలో వేస్తా అని చెప్పేవాడికి. మాట్లాడలా డిస్కషన్లో. కలెక్టర్నే ప్రాసిక్యూట్ చేయాలి అన్న ఆర్డర్స్ నేను తీసుకొచ్చాను. నువ్వు బచ్చాగాడివి, నువ్వు మళ్ళీ ఆ పాప లైఫ్తో ఆడుకుని శాంభవి గారు మౌనవ్రతంలో ఉన్నారు అని చెప్తున్నారండి. 7.5-8 ఏళ్ల పాప అంటే మౌనవ్రతం అంట. పిల్లల్ని మాట్లాడొద్దు అని కూడా కట్టడి చేస్తావా నువ్వు? కుక్కట్పల్లిలో తమాషా చేస్తున్నావా? హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఎటువంటి ఆర్డర్ వచ్చిందో ఆ బేసిస్ మీద నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎస్, తమాషా ట్రై చేశారు. ఒక టీవీ ఛానల్ ట్రై చేసింది దానికి. అంతెందుకండి, ఈ రెవల్యూషనరీ ఆర్డర్ నేను కోర్టు నుంచి, ఇట్ హ్యాస్ ద పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్, హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నది నేను తీసుకొస్తే
ఆ రోజు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా ఓడిపోయిన పార్టీ లాయర్తో మాట్లాడారు ఛానల్స్ వాళ్ళు. మేము తప్పు చేస్తున్నాము అన్నది వాళ్ళకి తెలవటమే కాకుండా ఆ కుతంత్రంలో మళ్ళీ ఈయన తీసుకొస్తే ఈయన తిడతాడని భయమేసి ఓడిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు. అది మనుషులను రెచ్చగొట్టడం అనాలా, లేకపోతే జరిగిన సిచ్యువేషన్ మనుషులుగా స్పృహ లేని వాళ్ళు మీడియాని శాసిస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ప్రతి స్కాండల్లోనూ ఒక స్టోరీ వెతుక్కునే వాళ్ళు ఉంటే ఇట్లాగే ఉంటుంది. Not that everyone is like that. Yes, no, yes. I don't mean yes, everyone is that correct, way. Correct. If everyone is like that, I would not be sitting in so many TV channels. Correct. So it should not be seen as a blanket condemnation of everyone. కానీ జంకారు అసలు ఎలా ఉండాలి, సెలబ్రేషన్గా ఉండాలి. ప్లస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ దిస్ కంట్రీ. సుభాష్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి the first one to invoke the right to education, right to compulsory and free education. ఏంటండి కంపల్సరీ అంటారు ఫ్రీ అంటారు అని ఒక క్వశ్చన్. ఫ్రీ ఫర్ ద చైల్డ్, కంపల్సరీ ఫర్ ద స్టేట్. ప్రతి పిల్లని స్కూల్లో కూర్చోబెట్టే బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్ది, కంపల్సరీ ఫర్ దెమ్. చార్జ్ ఏది ఉండకూడదు గవర్నమెంట్ స్కూల్లో, ఇట్ షుడ్ బి ఫ్రీ అన్నది పాపకు కానీ బాబుకు కానీ. దీన్ని ఇన్వోక్ చేసి చట్ట ప్రకారం తీసుకురావటం. బట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ దిస్, ఇంతమంది నన్ను అపోజ్ చేశారు కదా, చివరికి ఆల్మోస్ట్ ఎవ్రీబడి వాజ్ విత్ మీ. ఎవ్రీబడి. దలైలామా గారికి అన్నీ తెలియకుండా హైదరాబాద్లో దిగారు విమానం. నెక్స్ట్ ఇక్కడి నుంచి హెలికాప్టర్లో నంద్యాల వెళ్ళాలి. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ గారితో నా అగ్రిమెంట్ అయిపోయింది, ఆయన నంద్యాలలో దిగుతాడు, కేసు ఫైల్ అవుతుంది అని. ఇది నేను ఇంతకుముందు ఎవరికి రివీల్ చేయలేదు. ఆయన నంద్యాల వెళ్ళలేదు. ఆయన 7-స్టార్ హోటల్లో దిగాడు, అక్కడే గ్రాండ్ కాకతీయలో. సర్వసంగ పరిత్యాగం, కేవలం కాషాయ దుస్తులు, కానీ 7-స్టార్ అనుకుంటా ఆ హోటల్లో ఉన్నారు. ఆయన ఒక ప్రవచనం చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక గుడికి వెళ్ళి ప్రార్థన చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన తన రూమ్లోనే మునగ తీసుకుని కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం రోసయ్య గారిని కలిసి, ఈయన కాళ్ళ మీద, ఆయన అందరి కాళ్ళ మీద పడుతూ ఉంటారు, ఈయన కాళ్ళ మీద పడ్డారు. ఈయనేమో మీరు వెళ్ళొద్దండి ఎక్కడికి అని చెప్తే ఇక్కడి నుంచి కర్ణాటక హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు ఆయన. దిస్ ఐ థింక్ ఈజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ హ్యూమన్ రైట్స్. నోబెల్ పీస్ ప్రైజ్ ఉన్న ఆయన మానవ హక్కులకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే, ఈ దేశంలో మోస్ట్ రివియర్డ్ స్పిరిచువల్ అథారిటీ అంటే ఆయన పర్సనల్గా అటాక్ చేయకుండా పబ్లిక్ ఎడ్యుకేషన్తో ఒక ప్రెషర్ క్రియేట్ చేసి, మీడియా వాళ్ళను కూడా వారు చేస్తున్న ఎర్రర్స్ ఏంటో పొలైట్లీ బట్ ఆల్సో వెరీ ఫర్మ్లీ అండ్ స్ట్రిక్ట్లీ చూపించి అందరినీ మానవ హక్కులకు అలైన్ చేయగలగటం ఇన్ ఏ క్యాంపెయిన్ వితౌట్. ఆ రోజు కర్నూలుకి, ఇది నంద్యాలకు కర్నూలుకి వెళ్ళిన పెట్రోల్ ఖర్చులు తప్పించి ఏమీ కాలేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి 2-3 సార్లు వెళ్ళాము, మా డ్రైవరు నేను వెళ్ళాము, అంతకు మించి ఏమి ఖర్చు కాలేదు. బికాజ్ హ్యూమన్ రైట్స్ హ్యావ్ ఎ మారల్ కంపల్షన్. ద కంపల్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ వీ షుడ్ ఆల్ డిఫెండ్ దెమ్. మన హక్కులు ఎట్లా సాధించిన విజయం అని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే, ఆ పాప కోసం చేసిన ప్రయత్నాల యొక్క విజయం. నేను ఒక్కడనే కాదండి, దేర్ ఆర్ అదర్స్. సార్, అలాగే మిమ్మల్ని ఇంకోటి అడగాలి. ఇప్పుడు బ్రహ్మం గారు ఎక్కడ పుట్టారు, ఆయన కాలజ్ఞానం ఏమేమి రాశారు, ఒక 20 ఏళ్ల తర్వాత లేదా ఒక 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు. ఆ పుస్తకం నేను చూడలేదు, మీరు నేను చూసారని అడగండి, నేను నిజంగా చూడలేదు. సినిమాలో కానివ్వండి, బయట వాళ్ళు చెప్పే విషయాల్లో కానివ్వండి, మీరు దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం అనేది కాదు, ఆయన ఇక్కడ లేదు అని. ఏ విధంగా మీరు చెప్పగలిగారు? అక్కడ యాక్చువల్లీ ఆయన పుట్టిన ఊరు ఉంది, ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది కదా, కాదంటారా? అంటే ఐ హ్యావ్ టు రిలేట్ ఎ ఫ్యూ ఆన్సర్స్. మీరు ఇంతకు ముందు కూడా గ్రహణాల గురించి ముందే చెప్పగలరు కదా అని అన్నారు. వి విల్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్.
బ్రహ్మం గారి కంటే ముందు పుట్టిన ఆయన పేరు నోస్ట్రడామస్. ఆయన సైన్స్లోకి వెళ్ళారు. లేదు, నోస్ట్రడామస్ సైన్స్ ఏమీ లేదు. నోస్ట్రడామస్ అనే ఆయన ఫ్రాన్స్లో పుట్టిన ఒక ఆస్ట్రాలజర్ హూ వాజ్ ఆల్సో ఎ ఫిజిషియన్, అప్పటి డాక్టర్. ఓకే ఓకే. నోస్ట్రడామస్ ఇచ్చిన ప్రెడిక్షన్సే అన్నీ నిజమైనాయి. ఆయన హిట్లర్ రాకను కూడా ముందే చెప్పాడు, ప్రపంచ యుద్ధాన్ని కూడా చెప్పేశాడు ఆయన. మీరు నమ్మారా ఆ విషయాన్ని? అదే చెప్తున్నాను. ఎలా సాధ్యం అవుతుంది, ఎప్పుడు ఏది జరుగుతుంది అని ఇన్వెస్టిగేట్ చేశారు. నేను చేయలేదు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తేలింది ఏమిటి అని అంటే, నోస్ట్రడామస్ ఒక ఇంటాలరెంట్ సొసైటీలో ఉన్నప్పుడు తను రాసింది ఎవరైనా క్లియర్గా అర్థం చేసుకుంటే చంపేస్తారని, అప్పుడు చర్చ్ ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉండేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూర్చొని కవిత్వం రాస్తా అంటే వాళ్ళు కుదురుతుందా? తాలిబాన్ వాళ్ళు లేపేస్తారు. అట్లాంటి టెరిబుల్ కండిషన్స్ ఫ్రాన్స్లో ఉండేవి. క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఐడెంటిటీస్తో ఇబ్బంది. ఈయనేమో ఇంగ్లాండ్లో ఉన్న ప్రొటెస్టెంటిజం వైపు మొగ్గు చూపుతూ ఉండేవాడు నోస్ట్రడామస్. ఆయన తన కంటెంపరీ ఈవెంట్స్ అన్నీ కూడా అర్థమయ్యి కాని భాషలో, ఈ కాథ్రా అనే ఫ్రెంచ్లో 4 పాదాల కవిత్వం అది రాస్తూ ఉండేవాడు. దాంట్లో హిస్టర్ అన్న పదాన్ని వాడాడు. హిస్టర్ని పట్టుకుని హిట్లర్ అన్నారు. కానీ హిస్టర్ అన్నది ఒక భౌగోళిక ప్రాంతం. ఏదైనా విషయం జరిగితే ఆయన రాసిన దాంట్లో దీనికి సిమిలారిటీ ఉంటే దాన్ని దీనికి అన్వయించుకోవటం, అడాప్ట్ చేయటం అన్నది చేశారనమాట. ఫైనల్గా తేలింది ఏంటి అని అంటే, కంటెంపరీగా జరుగుతున్న విషయాలు ఇంతకుముందు జరిగిన విషయాల్ని తీసుకొచ్చి దాన్ని ఫ్యూచర్లో మాట్లాడినట్టుగా చెప్పారు అని. ఇది 9/11 గురించి కూడా ఆయన చెప్పాడు. 911 అని ఉంది అని ఆయన రాసిన దాంట్లో చెప్పారు. నిజంగా నోస్ట్రడామస్ 911 రాశాడు. ఓకే. కానీ 911 అంటే అర్థం ఏంటి? 911 అంటే అర్థం 9th month September 11th date అని కాదండి, 911 ఇయర్ అండి, అంతే. ఓకే. ఆయన క్లియర్గా 911 అని రాస్తే నువ్వు దాన్ని అంతా వేరే అర్థాలు చెప్పటం దేనికి? ద ఇయర్ 911లో నార్మన్స్, నార్త్ పీపుల్ విల్ అటాక్ అని ఈయన రాశాడు. బట్ దే హ్యావ్ ఆల్రెడీ అటాక్డ్ కదా, ఈయన 1500లో కదా పుట్టింది. సో పాస్ట్నంతా ఫ్యూచర్గా రాశాడు ఆయన, భయమేసి చంపేస్తారని. సో దీన్ని 9/11గా ఇది అన్వయించారు కదా. యాక్చువల్లీ ఒక కెనేడియన్ రీసెర్చ్ స్టూడెంట్, పిహెచ్డి స్కాలర్, ఆయన ప్రాఫెసీస్ మీద తన పిహెచ్డి, ఫ్యూచర్ చెప్పటం ఇదంతా దాని మీద పిహెచ్డి అయింది. దాంట్లో తమాషాగా ఈయన తను ఒక ప్రెడిక్షన్ రాశాడు, రాసి నోస్ట్రడామస్ చెప్పాడు అని రాశాడు. సో 9/11 అటాక్ జరిగినప్పుడు చూడు నోస్ట్రడామస్ అప్పుడే చెప్పాడు అని అందరు మొదలుపెట్టారు. నేను రాశాను ఆయన పేరుతో అని అతను ఇప్పుడు రివీల్ చేశాడు ఆ ప్రెడిక్షన్ని, సో కాల్ ప్రెడిక్షన్ని. అలాగే డిఫరెంట్ అదర్ వర్డ్స్ బై నోస్ట్రడామస్ని ప్రతి డిజాస్టర్కి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రయత్నం అంటే, నోస్ట్రడామస్ అన్నదే నిజమైందని మొదటి ప్రపంచ యుద్ధంలో చెప్పారు, రెండో ప్రపంచ యుద్ధానికి కూడా అదే పట్టుకొచ్చి ఇదిగో చెప్పాడని అన్నారు. ఆ తర్వాత 9/11 అటాక్ కూడా అదే అని చెప్పారు. అంటే కెనేడియన్ది కాకుండా ఇతను రాసిన ఒక డిజాస్టర్ ఇది. ఆకాశం నుండి ఒక జాయింట్ బర్డ్ విల్ కమ్ అని ఏదో ఒకటి ఉందన్నమాట. అంటే విమానాలు జాయింట్ బర్డ్ కాబట్టి అవి వచ్చేసి అటాక్ చేసినాయి అని దాన్ని అన్వయించారు. ఆయన 3 చెప్పాడా, 1 చెప్పాడా, అసలు దీని గురించి చెప్పనే లేదా? ఇటువంటి ప్రశ్నలు లేవు. సో ఇవన్నీ మానవ కల్పితాలే, మన అన్వయించుకోవటం. మీరు బ్రహ్మం గారి గురించి అడిగారు. నేను అనేది ఏంటంటే, అంత గొప్ప మనిషిని మహిమలతో కట్టివేయద్దు అని. బ్రహ్మం గారు ప్రాబబ్లీ ద ఓన్లీ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ ద డే. ఆయనకు ముందు సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సోషల్ రిఫార్మర్స్ అంటే శంకరాచార్యుల వారు, ఆయన ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఆయన ముందు కాదు కానీ జీవితాంతంలో చండాలుల్లో కూడా దేవుణ్ణి చూశాడు కదా. తప్పుకో అంటే ఆయన నాలో ఆత్మనా నన్నా తప్పుకోమన్నది, నాలో దేవుణ్ణా అని అడిగేటప్పటికీ ఆయన రియలైజ్ అయ్యాడు అని అన్నారు. సోషల్ రిఫార్మ్లో ఆ మేరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. రామానుజాచార్యుల వారు ఉన్నారు,
ఆయన అందరికీ యాక్సెస్ ఉండాలి, డివైన్ మెసేజ్ అని ఆయన చెప్పాడు. దీస్ ఆర్ రిఫార్మర్స్. బట్ బ్రహ్మం గారు ఈవెన్ మోర్ దెన్ ఎ రిఫార్మర్. ఆయన ఆడపిల్లలు రజస్వల కాకముందే పెళ్లి చేసుకోవటం అన్నది తప్పు అని చెప్పాడు. కులాల ఈ డిస్టింక్షన్స్ అన్నవి ఉండకూడదు అన్నాడు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రిఫార్మ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్. బట్ ఫర్ మీ ద ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మం గారు ఈజ్ నాట్ సింప్లీ, దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ సింప్లీ సోషల్ రిఫార్మ్ బట్ యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్. ఓకే, ఈ డెవలప్మెంట్స్ ముందుకు వెళ్తే ఇంకా ఎటువంటి సమాజం వస్తుంది అని ఆయన ఇమాజిన్ చేశాడు. ఇప్పుడు డచ్ కంపెనీ అని ఉంది, మనం దేన్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామో, ఈ డచ్ కంపెనీ అన్నది